కావలి పట్టణంలోని 6వ వార్డులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. ఆ పార్టీకి గతంలో మద్దతుదారులైన వారు టీడీపీకి బై చెప్పి వైఎస్సార్సీపీకి జై కొడుతూ సుమారు 100 కుటుంబాలు వారంతా ఫ్యాన్ కిందకు చేరారు. వార్డు ఇన్ఛార్జ్తో సహా టీడీపీ సానుభూతిపరులంతా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక హుషారు పుట్టించింది. టీడీపీ స్థానిక ఇన్ఛార్జ్ కత్తి సుధాకర్ వారి కుటుంబ సభ్యులు చెంచురామయ్య చంటి వారి కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యేను ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పించుకున్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామంటూ కత్తి సుధాకర్ తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తమ కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. జనిగర్ల మహేంద్ర, నారయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరారు. పట్టణ కన్వీనర్ కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, ఈతముక్కల చందు హాజరయ్యారు. చెప్పరా కాలనివాసులందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, ప్రధానమంత్రి మీద అభిమానంతో మా కుటుంబ సభ్యులని మా కేడరంతా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. రేపు నుంచి మా వంతు కృషి చేసి ప్రతాపాన్ని గెలుపుతూ మేము అందరం కష్టపడి పనిచేస్తామని అందరూ నిలబడండి. సార్ తీసేది సీనయ్య రా. ఓకే సార్.